అయ్యో, శర్మ గారు పులిహోర ఇస్తానన్నారు కదా. ఓహో, ఫోన్ మర్చిపోయి వచ్చిందా? గుర్తుంది కదమ్మా, ఈ పులిహోర ఖచ్చితంగా మీ అత్తగారే తినాలి. సరేనండి. వదిన గారు, ఇంకా మిమ్మల్ని ప్రదక్షిణలు తిప్పించి తిప్పించి వదులుతాను. ఇంకోసారి గుడికి రావాలంటే హడలిపోతారు. తిరగండి వదిన గారు. శర్మ గారు ఈ పులిహోర ప్రసాదాన్ని ముఖ్యంగా మీ అత్తగారు తినాలి అని చెప్పారు. నిన్న బొట్టు పెట్టుకోవడానికి అంత చేసినావిడ ఇప్పుడు తినమంటే తింటారా? ఏం చెయ్యాలి? ఎలా? నిన్న అత్త బొట్టు పెట్టుకున్నాక అమ్మగారు ఎలాగో పెట్టుకున్నారు కదా, అత్తకిప్పుడు విషయం చెప్పకుండా తన హెల్ప్ తీసుకుంటే అయిపోతుంది కదా. అత్తా, అత్తా, ఏం చేస్తున్నావు? టిఫిన్ చేద్దామని రెడీ చేస్తున్నాను చామంతి. టిఫిన్ ఏం వద్దులే అత్తా. ఇటు చూడు. ఇంత పులిహోర తెచ్చావేంటమ్మా? ఎవరిచ్చారు? అది బార్ ఎగ్జామ్స్కి చదువుకున్నాను కదత్తా, అందులో పాస్ అవ్వాలని, అయ్యగారి ఆరోగ్యం బాగుండాలని గుడికి వెళ్ళి పూజ చేయించాను. అక్కడ పంతులు గారు ఈరోజు ఏదో చాలా ప్రత్యేకమైన రోజంట ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం ఇంతిచ్చారా? అంటే ఆ పంతులు గారు ఎవరో కాదత్తా, ఒకసారి మన ఇంటికి ఇబ్బందుల్లో ఉన్నారని నేను తీసుకొచ్చాను కదా, గుర్తుందా? నువ్వు షూటింగ్ చేసిన డబ్బులు ప్రమోద్ గారిస్తే నువ్వు ఆయనకిచ్చావు కదా, ఆయనే కదా? ఆయనే అత్తా. ఓ, ఆ కృతజ్ఞతతో ఇచ్చుంటారు అనుకుంటా. ఇంట్లో వాళ్ళందరూ తినాలని మరీ మరీ చెప్పారత్తా. ఒక్కరు కూడా తినకుండా ఉండటం శుభం కాదు అన్నారు. అవునా? అందరికీ ఇప్పుడే టిఫిన్లో ప్రసాదం పెట్టేద్దామత్తా. వాళ్ళు తింటారా చామంతి? అమ్మగారైతే 4 రకాల టిఫిన్ చేస్తే తప్ప తినరు కదా, తినకపోగా తిడతారు అమ్మ. ఏమన్నా కాని అత్తా, ఏదో ఒకటి చెప్పి తినేలా చేద్దాం. పంతులు గారు అంత చెప్పిన తర్వాత కూడా చేయకపోతే ఇంటికి మంచిది కాదు కదత్తా. కరెక్టే. సర్లే, ఏదైతే అదయింది. ఇదే టిఫిన్గా పెడదాం. థ్యాంక్స్ అత్తా. బండైతే ముందు కదిలింది. ఇంకా ముఖ్యంగా అమ్మగారు తినేలా చెయ్యాలి, అందరూ కూడా తినాలి. చంద్రిక, టిఫిన్ రెడీయా? వస్తున్నానమ్మా. ఈ ప్రేమ్ పొర్లు దండాలని చెప్పి బాగా కష్టపెట్టేశాడు. ఆకలేస్తుంది. టిఫిన్ నువ్వు పట్టుపట్టాలి. పెట్టండి, చూస్తారేంటి? వడ్డిస్తే ఏమంటారో ఏంటో. ఈ బ్యాచ్ అసలు పులిహోర తినే బ్యాచే కాదే.
చేస్తున్నావేంటి? టిఫిన్గా ఇదే చేశాను అమ్మగారు. ఇది టిఫినా? ఎవరైనా దీన్ని టిఫిన్ అంటారా? తినేవాళ్ళు అంటారు వదిన గారు. మేము తినేవాళ్ళు కాదు ప్రేమ్. అమ్మగారు, అమ్మగారు! ఒసి! ఏం చేస్తున్నావే? కొంచెం కూడా భయం ఉండక్కర్లేదా నీకు? ఏయ్ మాట్లాడక నిషా. నువ్వు చేసి తనానంటావేంటి? నేనే చేశాను. దాన్ని నేను పడమని చెప్పానా? నిన్ను పట్టుకోమని చెప్పానా? నువ్వు ప్లేట్లో నీళ్లు పోయడం వల్లే కదా నీళ్లు కింద పడ్డాయి. దానివల్లే కదా చామంతి జారి పడబోయింది. ఒక మనిషి పడబోతుంటే పట్టుకోకూడదా? అదే నేను చేశాను. హే, దీనంతటికీ కారణం నువ్వే. ఇంకా ఆపండి, మాకు ఆకలేస్తుంది. అవును సార్, ఇంత పెద్ద ఇంట్లో ఇంతమంది పని వాళ్ళుండి కూడా పులిహోర పెడతారా? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అదే కదా నా బాధ. ఆ పులిహోర తీసి ఏ ముష్టోలకు వేసేయండి. అరుణ్, అందరికి టిఫిన్ ఆర్డర్ పెట్టు. ఓకే మామ. దేవుడా, ఆర్డర్ పెడుతున్నారే, ఇప్పుడేం చేయాలి? అన్నయ్య వద్దులే. ఆకలేస్తుంది అంటున్నావు కదా, పులిహోర తినేద్దాంలే. పులి ఆకలేస్తే పులిహోర తినదురా. నువ్వు తింటే తిను. ఏంటి పొద్దున్నే మొదలు పెట్టారా? మొదలు పెట్టింది మేము కాదు హర్ష, ఈ పనోళ్లే. టిఫిన్ పెట్టకుండా పులిహార పెట్టారు. కోపం రాదా? అది అయ్యగారు, మీ అందరి ఆరోగ్యం కోసమే చేశామండి. ఏముంది దీంట్లో వచ్చే ఆరోగ్యం? పులిహోరలో పసుపు ఉంటుంది కదా అమ్మగారు. నీ మొహం ఉంటుంది, నీ మొహం. ఆ పసుపు పేగుల్లోకి వెళ్ళి పేగుల్లో ఉన్న కొవ్వునంతా కరిగించేస్తుందంట. మన కడుపులో ఉన్న పుల్ల తేన్పుల్ని తగ్గిస్తుంది కాబట్టి పులిహోర అయ్యింది. వారంలో ఒకరోజు పులిహోర తింటే చాలా మంచిదంట. అందుకనే ఈరోజు పులిహోర చేశాము. ఏడ్చావు, అబద్ధాలు చెప్పుకో.